ఆశీర్వాదములు కారణభూతులైన ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నిన్నా నేడు ఏకరీతిగా ఉన్న ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో చిన్న మందగా ఈ కృపస్థానం యొద్దకు చేరి వచ్చి ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడండి. మా అంతరంగ స్థితిగతులు నెరిగిన దేవుడు మా కొరకొలది మాట్లాడుతూ రండి. ప్రభు, నీ మాటలు ఎంతో శక్తి ఉంది, అది మేము గ్రహించినట్లు మీ సహాయం తెచ్చి భారంతో ప్రార్థనలో మేము కొనసాగక ముందుగా తండ్రి లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మా ముందుంచమని అడుగుతున్నాం. దాని ద్వారా మేము రేపబడి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని కృకల్పబడి ప్రార్థించినట్లు సహాయపడండి. పాత్రుని బట్టి వాడిని కనికరించు శిలువ చాటు మరుగుపరుచుకొని నీ ఆత్మచేత నింపండి. నీ రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తెచ్చుకుంటున్నాను అయ్యా. కనికరించుము, శుద్ధిని చేయము, పవిత్రపరచుము, క్షమించుము తండ్రి. మీ సహాయాన్ని దయచేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గడిచినటువంటి ఈ కాలంలో మోషే ప్రార్థన గురించి కొన్ని విషయాలు చూసాం. మరలా దాన్నే కొంత కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అందులో భాగముగా కీర్తన 99వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన 99:6. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చాడు. మోషే ప్రార్థనలో ఉన్న కొన్ని విషయాలు మనము గడిచినటువంటి కాలంలో చూసాము. అదే రీతిగా మోషే చేసినటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి. మనం నిర్గమాకాండంలో కానీ చూడగలిగితే చాలా చోట్ల చాలా రకాలైన ప్రార్థనలు మనం చూడొచ్చు. మనం 33వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన కటాక్షం కోరుకోవడం, దేవుని మార్గాన్ని కనుక్కోవడం, ఇలాంటి మనం చూసాం. ఆయన సన్నిధి తోడుగా రావడం, అదే రీతిగా ప్రత్యేకించుకొనుట, తర్వాత దేవుని మహిమను చూచుట, వీటి కొరకు మోషే ప్రార్థన చేశాడని నిర్గమాకాండం 33వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ చూసాం. ముందున్న దినాల్లో, ముందున్న వారాల్లో నిర్గమాకాండంలో ఆయా చోట్ల చేసిన ప్రార్థనలు మనం చూద్దాం. ప్రాముఖ్యంగా ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత చేసిన ప్రార్థనలు కొన్ని మనం ఆలోచన చేద్దాం. అందులో భాగముగా నిర్గమాకాండం 15వ అధ్యాయంలోకి వద్దాం. 15:22 నుంచి 27 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల వరకు అందరం కలిసి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగముల్లో ఏదీ మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో ఇక్కడ వాళ్ళ ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఇది. ఐగుప్తులో నుంచి ప్రభు వారిని విడిపించాడు. విడిపించిన తర్వాత 3 దినాలు ప్రయాణం. ఇక్కడ చూడండి, మారా అనగానే మనకు ఇంకొకరు కూడా గుర్తొస్తారు. ఎవరది? నయోమి అంటా ఉంటుంది కదా. ఆమె మోయాబు నుంచి వచ్చిన తర్వాత అందరూ నయోమి నయోమి అంటా ఉంటే నన్ను నయోమి అని
పిలవద్దు, నన్ను మారా అనమంటా ఉంటుంది. ఆ మారా అనుభవం వేరు, అది దేవుని చేత నడిపింపబడ్డ మారా అనుభవం కాదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి, ఎలా వెళ్ళారు, ఎవరు నడిపిస్తే వెళ్ళారు? 3 దినముల ప్రయాణములు, 3 దినములు అంత దూరం అన్నమాట. 3 దినములు నడిచిరి. ఎవరో నడిపిస్తేనే కదా నడిచేది, ఎవరో సాగజేస్తేనే కదా ముందుకు సాగింది. ఎవరు సాగజేశారు, ఎవరు నడిపించారు? మోషే అక్కడ మనకు కనబడుతున్నప్పటికీ మోషే అందు దేవుడుండి దేవుడే నడిపించాడు. దేవుడు నిన్ను మారాకు నడిపించడం వేరు, దేవునికి దూరమై మారా అనుభవాలకు వెళ్ళడం వేరు. ఈ 2 మారా అనుభవాలని పక్క పక్కన పెట్టి చూస్తే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఆమె దేవునికి దూరమై మారా అనుభవం తెచ్చుకుంది. ఎవరు? నయోమి. వీళ్ళు దేవుని ప్రణాళికలో సాగడాన్ని బట్టి మారా అనుభవం. అదేంటి, దేవుని ప్రణాళికకు దూరం వెళ్ళినా మారా, దేవుని ప్రణాళికలో ముందుకు సాగిన మారా? అరే 2 మారాలు ఒకటేనా? మరి ఎలాగైతే ఏదైతే ఏంటి, దానికంటే బెటర్ దేవునికి అవిధేయుడుగా జీవించి మారా అనుభవం కింద వెళ్ళడమే బెటర్ ఏమో అనుకుంటారేమో. కాదు, దేవుని నడిపింపు చొప్పున మారా అనుభవం గుండా వెళితే తర్వాత ఏలీము అనుభవం ఉంటుంది. నీ సొంత ప్రణాళిక చొప్పున నువ్వు మారా అనుభవం గుండా వెళ్తే దాని తర్వాత శ్మశానమే మిగిలింది. అక్కడ అందరూ చనిపోయారు, మనకు తెలుసు. దేవుడు కృప కలిగిన వాడు, దేవుని యొక్క కృప యొక్క విస్తీర్ణ లేదా దేవుని యొక్క కృప యొక్క అన్లిమిటెడ్నెస్ అది ఎంత గొప్పదో అది తెలియజేయడం కోసము రూతును ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు. అది వేరు విషయం. ఇక్కడ తలంపు ఏంటంటే, మారా అనగానే చేదైన అనుభవాలు ఈనాడు చాలామంది క్రైస్తవ జీవితాల్లో కనబడతా ఉంటాయి. అవి దేవుని నడిపింపును బట్టి వచ్చిన మారా అనుభవమా, లేక దేవునికి దూరమై తెచ్చుకున్న మారా అనుభవాలా అనేటువంటిది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాల్లో చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఇది మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి పారాగ్రాఫే. ఇక్కడ మనం చూసినట్లయితే 3 దినములు నడిచిరి. అంతకుముందు ఆ 3 దినాలు ఎంతో ఉత్సాహంగా ఉంది. బైబిల్ స్కాలర్ ఒక ఆయన ఏమంటాడు అంటే, ఎడారిలో సగటు ఒక మానవుడు 3 దినాలు నీళ్ళు లేకుండా ఉంటాడు. అందుకే ప్రభు అక్కడ 3 దినములు అనుమతించాడు అని కూడా చెప్పచ్చు. 3 దినాలు ఇంచుమించు 11 రోజులు అనుకుంటా ఒక మనిషి నీరు లేకుండా కూడా ఉండగలడు. మనం ఏదో అనుకుంటాము కానీ ఒక మనిషి ఇంచుమించు 11 రోజులు ఉండగలడట నీళ్ళు లేకుండా. ఇంకా ఫుడ్ లేకుండా అయితే చాలా డేస్, ఇంచుమించు 90 రోజుల పైనే ఉండగలరు అనేటువంటి మాట శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఎడారి ప్రాంతం అదంతా కూడా ప్రభు వారు నడిపిస్తున్నాడు. 3 దినాల ప్రయాణము. ఇప్పుడు వారి దగ్గర ఉన్న అంతకుముందే తెచ్చుకున్న కొంత నీరు కూడా అయిపోయింది. ఎంత కొంత తెచ్చుకునే ఉంటారు కదా, నీరు అయిపోయింది. ఇప్పుడు వారు ఒక చోటుకు వచ్చారు, మంచి దాహంతో వచ్చారు. తీరా అక్కడికి వెళ్ళి ఆ నీరు త్రాగుదామని చూస్తే అది ఎలా ఉంది అంట, చాలా చేదుగా ఉన్నట్లు. చేదైన నీరు అనే మాట కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. మారాకు చేరిరి, సో నడిచిరి, సాగజేయగా, ఈ మాటలన్నీ చూడండి ప్రభువే తీసుకొచ్చాడు. మారాకి ప్రభువే తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే మారా అనేటువంటిది ఒక పరీక్షించే స్థలం, టెస్టింగ్ ప్లేస్. ముందున్న విషయాలు ఒకసారి ఆలోచన చేద్దాం. 14వ అధ్యాయంలో గొప్ప అద్భుతం, సముద్రం పాయలైపోయింది. తర్వాత 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఎంతో అద్భుతం, ఆరాధనతో ప్రభువుని స్తుతిస్తూ చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నట్లు 15వ అధ్యాయంలో మనం చూస్తాం. నాకు అనిపిస్తూ ఉంది, అంటే మామూలుగా ఆలోచన చేస్తున్నప్పుడు సముద్రం పాయలైనప్పుడు ఎంతో గంతులేసి సంతోషించి ఉండాలి ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. సో సంతోషం తర్వాత ఇంక ఇలాగే అంతా ఉంటుందేమో అనుకున్నారేమో, ఇక మనకి ఎదురే లేదనుకున్నారేమో, ఇంక కష్టాలే లేవనుకున్నారేమో, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రావనుకున్నారేమో, రోజు ఎంజాయ్ అనుకున్నారేమో. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, ఊరకనే నిలిచి చూడుడి అనే మాట కూడా మనం చూస్తాం. భయపడకుడి అనే మాట కూడా 14వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలనే ప్రజలతో మోషే చెప్తాడు. సరే, తలంపు ఏంటంటే వారందరూ అనుకున్నారేమో, కానీ 3 రోజులు అయ్యేసరికి పరిస్థితులు అంతా మారిపోతున్నాయి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా
సెలబ్రేషన్ కాదు, ఉత్సాహం కాదు. నిజమే, ఉత్సాహం అంతరంగంలో ఉంటుంది. చుట్టూ పరిస్థితులు అన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి అనుకోకూడదు. ఒకరోజు అనుకూలంగా ఉంటే ఇంకో రోజు ఎలా ఉంటాయి, ప్రతికూలంగా ఉంటాయి. కొన్ని రోజులు ఉత్సాహం చేసుకోవడానికి ఉంటాయి, ఇంకొన్ని రోజులు విలిపించడానికి ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అన్నమాట, సుఖ దుఃఖాల యాత్ర. అలాగా మన జీవితం ఉంటా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సుఖంలో యేసు ప్రభు ఉన్నాడు, దుఃఖంలో కూడా ఆయన మనతో ఉంటాడు. ఇక్కడ యేసు మనతో ఉన్నాడా లేదనేటువంటిదే ప్రాముఖ్యం, దేవుడు మనతో ఉన్నాడా లేదనేటువంటిదే ప్రాముఖ్యం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనకు అనవసరం. ఇజ్రాయేల్ ప్రజలు పరిస్థితుల మీద దృష్టి పెట్టారు కానీ ప్రభు మీద దృష్టి పెట్టలేదు. అందుకే ఉత్సహించే సమయంలో ప్రభువానికి స్తోత్రం అన్నారు. అదే ప్రజలు 3 రోజుల తర్వాత మరలా ప్రభు మీద లేదా ప్రభు నియమించినటువంటి మోషే మీద వాళ్ళు ఏం చేశారు, సనగడం ప్రారంభించారు. కారణం ఏంటి అంటే వారు పరిస్థితుల మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రభు మీద దృష్టి పెట్టలేదు. ప్రభు మీద దృష్టి పెట్టినటువంటి వాడు ప్రతిరోజు ఒకే రకంగా ఉంటాడు, వాడు ఎన్నడూ కూడా కదల్చబడు. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడు, సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఆయన నమ్మిక ఉంచిన వారు ఎలా ఉంటారు, కదలక నిత్యం నిలుచు సియోను కనులా ఉంటారు. వారిని ఎవరు కూడా కదిలించలేరు అనమాట. ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి వారు, నీతిగా జీవిస్తున్నవారు ఎన్నడూ కూడా కదిలించబడరు. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయేల్ ప్రజల యొక్క విశ్వాసానికి ఒక పరీక్ష ఇది. వాళ్ళ జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా ప్రభు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అన్నీ ఇచ్చి పరీక్షిస్తాడు, ఇంకొన్నిసార్లు ఏమీ లేకుండా కూడా పరీక్షిస్తాడు. ఏమండి, కఠినమైన ఆ పరిస్థితులు అనుమతించి పరీక్షిస్తాడు కూడా. ముందున్న సమయంలో వాళ్ళు యుద్ధం చేయలేదు, చక్కగా ఎర్ర సముద్రం పాయలేని. ఇప్పుడేమో వారు త్రాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి. ఒకసారి ఆలోచన చేస్తే వాళ్ళు అనుకున్నారేమో ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండు అని. ఐగుప్తులో చాలా నదులు ఉన్నాయి, ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది, విస్తారమైనటువంటి పంట కూడా పండిద్ది. ఇప్పుడేమో అరణ్యంలో తిరగాల్సి వస్తున్న పరిస్థితులు వచ్చాయి. ఒకవేళ వారు అనుకున్నారేమో, అయ్యో తర్వాత అంటారులే ముందు కాలంలో మేము ఐగుప్తులో ఉంటే ఎంత బాగుండని. చాలాసార్లు క్రైస్తవులు అనబడుతున్న వారు అనుకుంటారు అన్యజనులుగా ఉంటే బాగుండేదేమో, అసలు దేవుని తెలుసుకోకుండా ఉంటే బాగుండేదేమో, వాళ్ళకి అనేకమైన మేలులు దొరుకుతున్నట్లుగా, వాళ్ళే అభివృద్ధి పొందుతున్నట్లుగా. కొన్నిసార్లు అవిశ్వాసముతో ఊగిపోతున్న క్రైస్తవ సమాజానికి అనిపించవచ్చు, కనబడవచ్చు కూడా. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. అయితే ఒక తలంపు ఏంటంటే, ఐగుప్తులో నదులు ఉన్నాయి, విస్తారమైనటువంటి నదులు ఉన్నాయి. దుర్మార్గముగా దేవుని ఎరగకుండా అక్రమంగా జీవించే వారి జీవితాలు కూడా అంతే సమృద్ధిగా ఉంటాయి. కానీ అంత విస్తారమైన నదులు, అంత విస్తారమైన నీరున్నటువంటి ఆ ఐగుప్తు ప్రజలు, ఐగుప్తు సైన్యం మరలా దేంట్లో బడి చచ్చారు, నీరులోనే బడి చచ్చారు. చాలాసార్లు అయ్యో సమృద్ధి లేదు, డబ్బులు లేవు, లేదంటే ఇంకేమో వనరులు లేవు అని చెప్పి వాళ్ళలాగుంటే బాగుంటుంది అన్నట్టుగా అన్యజనుల వైపు మనం చూస్తాం. కానీ గుర్తుపెట్టుకోండి, దుర్మార్గంగా అక్రమంగా అన్యాయంగా ధనాన్ని కూడగట్టుకున్నటువంటి వాడు ఏదో రోజు ధనమనే ఉపద్రవంలో కొట్టుకుపోతాడు. ఐగుప్తు ప్రజల్లాగా సమృద్ధి వైపు చూడకు. సమృద్ధి నిన్ను దేవుని నుంచి దూరం చేసి అదే సమృద్ధి నీ మీద ఒక ఫ్లడ్ లాగా, ఒక వరదలాగా బీభత్సంగా నీ మీద దాడి చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే చాలాసార్లు ఈ అంచె దినాల్లో ప్రజలు దేని వెనక పరిగెడుతున్నారు అంటే ఆశీర్వాదం వెనక పరిగెడుతున్నారు. అయ్యో అది ఒకసారి వరదగా మారిందంటే ఇంక అయిపోయినట్టే. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు ప్రజలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోవాల్సి వచ్చింది. దేవుడిచ్చినప్పుడు తీసుకో, ఆనందించు. అందుకని భూ సంబంధమైన సంపదలు కూడా ఆశీర్వాదము, అక్రమంగా సంపాదించేది కూడా ఆశీర్వాదం అనుకునే భ్రమలో నేటి దిన చాలామంది బ్రతికేస్తున్నారు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ పరిస్థితులు చూస్తూ, లేదంటే ఐగుప్తులో ఎంత నీరుందో అనుకుంటున్నారు. ఆ నీరు వాళ్ళు ముంచే నీరు, వాళ్ళకు మేలు చేసే నీరు కాదు. సరే, ఇక్కడ ఇంకొన్ని మాటలు కూడా మనం ఆలోచన చేయొచ్చు. నేను ఇలా అనుకుంటాను, 15వ అధ్యాయం అయిపోయిన తర్వాత, 14వ అధ్యాయం అయిపోయిన తర్వాత 15వ అధ్యాయంలో మోషే కీర్తనెత్తి పాడుతున్నాడు, యెహోవాను గురించి గానం చేస్తున్నాడు. యుద్ధశూరుడు యెహోవా అని చెప్తూ
ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన నా బలం అంటున్నాడు. ఇవన్నీ మాటలు చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా స్తోత్రం స్తోత్రం అన్నారు, సందేహం లేదు. రెండో రోజు అయిపోయింది, ఆ స్తోత్రం స్పీడ్ తగ్గిందేమో అనిపించింది. ఇక మూడో రోజుసరికి స్తోత్రం ఆత్రం రెండు కలిసిపోయాయి. ఏమండి, మధ్యలో దాహం వేస్తూ ఉంది. ఆ చివరికి వచ్చేసరికి స్తోత్రం ఎగిరిపోయింది, ఆత్రం ఒకటే మిగిలింది. ఇక ఆయాసపడ్డారు, ప్రభు మీద సొనిగారు గొనిగారు. చార్లెస్ స్పర్జన్ అని ఒక దైవజనుడు ఈ మాట అంటాడు. ప్రభు ఇక్కడ వారిని పరీక్షించాడు. వీరు ఆరాధనలో, వీళ్ళ జీవితంలో ఆరాధన ఒక భాగం అయిపోయిందా, అప్పుడప్పుడు సొనిగేవారుగా ఉన్నారా, లేదా ఎప్పుడూ సొనిగేవారుగా ఉండి అప్పుడప్పుడు ఆరాధించేవారుగా ఉన్నారో పరీక్షించడం కొరకే ప్రభు వీరిని మారాకు తీసుకొచ్చాడు. అంటే ప్రభు అంతరంగంలో, మనుషుని యొక్క అంతరంగంలో ఉన్నదేంటి ఎరిగినవాడే, సందేహం లేదు. మనకు తెలియాలిగా, ఇదంతా కూడా మనకు తెలియాలి కదా ప్రజలు ఎలా ఉంటారు. సో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది భలే ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన చేయడం తప్పనట్లేదు బాగుగా, కానీ ఇంత బాగా ఆరాధన చేసే వాళ్ళని చూస్తే నాకు ఇంకో పక్క భయం కూడా వేసింది. వీళ్ళే మరలా సొనుగుతారు కూడా. బాగా ఆరాధన చేసే వాళ్ళందరూ సొనుగుతారని నేను అనట్లేదు, మరలా అలా అనుకోమాక. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంత ఎక్కువగా ప్రభుని ఆరాధిస్తారో, అంటే అది కొంత శారీరక ఉద్రేకంతో వచ్చిన ఆరాధన ఏమో, తర్వాత సమస్యలు రాగానే పరిస్థితులు మారిపోతుంటే అంత ఎక్కువగా ఏం చేస్తున్నాడులే అంటారు. అందుకే ఈ కొన్ని చోట్ల ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. అప్పుడే భయంకరంగా ఎంతో భయంకరమని కాదు కానీ ఎంతో ఉత్సాహంతో వారు ఆరాధన చేస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత వారి మాటలు వింటూ ఉంటే, వాళ్ళ నిరుత్సాహపు మాటలు వింటూ ఉంటే నిజంగానే వారు గొనుగుతున్నట్లుగానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళ ఆరాధన కూడా అలాగే ఉంది. ప్రభు వారి విశ్వాసాన్ని పరీక్షించడం కోసం ఎక్కడికి తీసుకొచ్చాడు, మారా అనుభవం దగ్గరికి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు అంటే, ద జర్నీ టు మారా, ప్రతి ఒక్కరిని కూడా కఠినమైన స్థలాల్లోకి ప్రభు తీసుకొస్తాడు. ఎర్ర సముద్రాలు లాంటి మిరాకిల్స్, అద్భుతాలు మాత్రమే ప్రభు మన ముందు చేయడు. అద్భుతం అయిన వెంటనే పరీక్ష ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే మనం చూస్తాం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం, ఇది మనందరికీ బాగా పరిచయం ఉన్న మాట. మొదటి కొరింథీ 10:13 వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. చాలాసార్లు ఏమనుకుంటామంటే, నాకు వచ్చిన శోధన ఇంకెవ్వరికి రాదు, ప్రపంచంలో నాకు ఒక్కడికే వచ్చిందన్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది. ప్రభు అలాగేం చెప్పట్లేదే ఇక్కడ. నీకు అనిపిస్తే అనిపించని, కానీ అలాంటి శోధన గుండా సాగిన పితరులు ఉన్నారు, సాగుతున్న ప్రస్తుత తరంలో క్రైస్తవులు కూడా ఉన్నారు. నాకొక్కడికే ఇంత పెద్ద, కొంతమంది సాక్ష్యం చెప్తూ వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ, నా జీవితంలో వచ్చిన శోధనలు ఎవరి జీవితంలో రాలేదంటారు. అంటే యేసుప్రభు వరకు అంటే ఈయన ఎక్కువ శోధించబడ్డాడు అన్నట్టు. ఏమంటే ఎందుకో ఈ మాటలు మాట్లాడతారు. అదే ఇక్కడ చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎప్పుడైనా శోధన వస్తే గుర్తుపెట్టుకోండి, మనుషులకు వచ్చే శోధన నాకు వచ్చింది, అంతకు మించి ప్రత్యేకమైనది వెరైటీ శోధన నాకు రాలే. దేవదూతలకు వచ్చిన శోధన, ఇంకెవరికో వచ్చిన శోధన మనకు రాదు. సాధారణంగా మనుషులకు వచ్చే శోధనే వచ్చేది. అది శోధన సమయంలో ప్రభు మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. మధ్యలో ఒక మాట ఒకసారి జ్ఞాపకం చేస్తారు, పైన 9లో చూడండి. మనం ప్రభువుని శోధింపక, ఈ తీర్మానం అవసరం ప్రతి క్రైస్తవుడి. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజల అరణ్యంలో ప్రభువును శోధించడాన్ని బట్టి వారు చచ్చారు. అక్కడే మాట్లాడతాడు కూడా, వారిలో కొందరు శోధించే సర్పం వలన ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత మీరు సనుగు కొనకుడి లేదా సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని అంటే సంఘాల్లో ఇంకా ఎవరున్నారు, సనిగే బ్యాచ్ ఉంది. ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లో సనిగే బ్యాచ్ ఉన్నట్లుగానే ఆరాధన ప్లస్ సనుగుడు రెండు జరుగుతాయి ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, ఆయన శోధించమాకండి,
మీరు సనగమాకండి, శని కష్టాలు తెచ్చుకోమాకండి, నష్టాలు పాలవ్వమాకండి, నశించుకోమాకండి. ఇక్కడ అదే చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏమైనా వస్తే సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేది కూడా మనకు సంభవింపలేదు. దేవుడు లిమిటేషన్స్ పెట్టాడు శోధనకి. అందుకే కింద అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఎప్పుడు నేను భరించలేకపోతున్నాను అని అంటాం కొన్నిసార్లు. నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది, అలా అనకూడదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం సహించినంత మట్టుకే ప్రభు మనల్ని ఏం చేస్తాడు, ఈ టెంప్టేషన్స్కి, ఈ శోధనకు మిమ్మల్ని లేదా మనల్ని ఉంచుతాడు తప్ప అంతకు మించి ఒక వస్తువు తయారు చేసేటువంటి వాడు, ఒక స్టెబిలైజరో, ఒక ఏసీయో, కూలరో వాడు తయారు చేస్తున్నప్పుడు, ఒక టీవీయో, ఇన్ని వోల్టేజెస్ మధ్యలో పవర్ అటు ఇటుగా అయినా ఇది తట్టుకోగలదు అన్నట్లుగా వాడు తయారు చేస్తాడు. అంతేగాని అది టపిమని పాడైపోయేంత సెన్సిటివ్గా తయారు చేయడు. అదే రీతిగా దేవుడు మన విషయంలో కూడా, శోధన గుండా సాగుతున్న మన జీవితాల్లో కూడా శోధింపదగిన దానికంటే ఎక్కువగా ఆయన ఎప్పుడు మనల్ని శోధించాడు. మాకు లిమిటేషన్ పెట్టాడు, సంతోషిద్దాం. ఇదెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట. మన శోధనకు ఒక లిమిట్ ఉంది, వీళ్ళ శోధనకు ఒక లిమిట్ ఉంది. 3 రోజులే వీళ్ళ శోధన. ఈ లిమిట్లోనే, ఈ పరిమితి కలిగినటువంటి కాల సమయంలోనే మనం సొనుగుతూ ఉంటాం. మారా అనుభవాలు టెంపరీ, గుర్తుపెట్టుకోండి. మారా అనుభవాలు శాశ్వతమైనవి కావు, అవి తాత్కాలికమైనవి. అవి కొన్ని దినాలను ఉంటుంది, కొంత సమయం అని ఉంటుంది. వాటి గుండా సాగుతున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సొనగకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఆయన శోధిస్తారేమో, జాగ్రత్త, మనము ప్రభువును శోధింపక యుందుము. తను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు చూడండి అక్కడ. మీరు ప్రభువుని శోధింపకుండా ఉండండి అనట్లేదు. పౌలు కూడా తను తాను కలుపుకుంటూ చెప్తున్నాడు. సహజంగా మనుషులముగా ఎవరేమైనప్పటికీ కూడా ఇదేంటి ఇంత సమస్య వచ్చింది అనుకునే అవకాశాలు లేకపోలేదు. అలా తలంపు మన మనసులోకి వచ్చినప్పుడు, ఏముందిలే నేను తట్టుకునే అంతే నాకు ఇచ్చాడు అనుకునే ఆ తలంపు రావడం చాలా ఉత్తమం. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఇంకో మాట చూడండి, అంతేకాదు సహించుకొనుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేస్తాడు. ఏమండి, అక్కడ 14వ అధ్యాయంలో వారు సమస్య వచ్చినప్పుడు, నిర్గమాకాండం 14లో ఏం చేశారు? వారు భయపడి, 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కనులెత్తి ఐగుప్తులను తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి బయటపడి. మరి అక్కడ మొరపెట్టిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మొరపెట్టట్లేదు? ఏమండి, ఇక్కడ మొరపెట్టచ్చు కదా, అయ్యా నీరు లేవని మొరపెట్టాలి కదా, ఒక్కడు మొరపెట్టలేదు. లాస్ట్కి మొరపెట్టింది ఎవరు? మోషేనే. ఏమైపోయింది పరిస్థితి? సన్నగిల్లిపోలే అలా ప్రార్థనా జీవితం. 3 రోజుల్లోనే ఉత్సాహం వచ్చింది. మెల్లిగా ప్రభు మీద ఆధారపడడం తగ్గిపోతున్నట్లుగా మనం చూడొచ్చు. సరే, ఇక్కడ సహించుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఏం చేస్తాడు? కలగజేస్తాడు. తప్పించుకునే మార్గం కలగజేస్తాడు అన్నాడు అంటే మరి ఎప్పుడు శోధన రాదని కాదు. ప్రస్తుతం ఈ శోధన నుంచి నువ్వు తప్పించుకోవడానికి ప్రభు ఏదో ఒక మార్గం కలగజేస్తాడు. ఆ మార్గం కూడా అది రిలీఫ్ ఇచ్చిద్ది అనుకోవద్దు. ఆ మార్గం నీకు ఎక్కడ లేనటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చిద్దని కాదు దాని ఉద్దేశం. ఇప్పుడు ఒక అరణ్యములో ఒక తప్పిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, శత్రువు ఆయన తరుముతున్నాడు అనుకుందాం. ఇప్పుడు అతనికి ప్రభు ఒక చిన్న మార్గం, ఒక అడవి గుండా ఇలా సాగే మార్గాన్ని చూపిస్తాడు. ఒక ఎస్కేప్, అది తప్పించుకునే మార్గం. అడవిలో నుంచి తప్పించుకునే మార్గం రాజమార్గం లాగా ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, ప్రభు మనకు శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలగజేస్తాడు అంటే పూల పాన్పు కాదు అది. దాంట్లో కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. సరే, తప్పించుకున్న తర్వాత ఇంకెప్పటికీ శోధన రాదా? లేదు, మరలా వచ్చింది. క్రైస్తవ జీవితం ఇదే, గుర్తుపెట్టుకోండి. అదే అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు మనము ఇంకో రకంగా తలంచి ఇంకెప్పుడు శోధన రాకుండా ఉంటే బాగుండు అన్నట్లుగా ఉంటాం. కానీ అసలు కుదరదు. క్రైస్తవ జీవితంలో స్టెప్ బై స్టెప్
ఎదిగేటప్పుడు శోధనలు వస్తాయి, ఉత్సాహాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిరీక్షణతో కూడిన పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ కలిసి జరుగుతూనే ఉంటాయి. అది మనం గ్రహించాలి. సరే, మొత్తానికి ఈ 3 దినాలు వారు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. చూడండి, మారా నీళ్లు. ఇంకో మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8:2 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నేను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేస్తాడు. ఎవరు నడిపించారు ఇక్కడ? దేవుడే నడిపిస్తున్నాడు. సో దేవుడు నడిపించినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఒక భరోసా కూడా ఉంటుంది. ఆయన మనల్ని నడిపించేది మనం లయం చేయడానికి కాదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక మనిషి మనల్ని నడిపించాడు అనుకోండి, మనం మోసపోవచ్చు. మనిషికి భవిష్యత్తు ఏంటో తెలియదు, ముందుంది ఏంటో తెలియదు. కానీ మన దేవాది దేవుడు సమస్తము తెలుసు కాబట్టి ఆయన మనల్ని మారాగుండా నడిపిస్తున్నాడు అన్నప్పుడు మనం మారాదాకా రాకముందే మారా గురించి ఎరిగినవాడు దేవుడు. ఆ మారా అనుభవం, లేదంటే అక్కడ నీరు, ఆ చెరువో మరి ఏదో, దాన్ని సృజించింది ఎవరు? దేవుడే. దాన్ని చేదుగా చేసింది ఎవరు? దేవుడే. అక్కడ చెట్టు పెట్టింది ఎవరు? దేవుడే. ఇదంతా రాత్రి జరగలేదు. ఇదంతా దేవుని ప్రణాళిక, ఎప్పుడో చేసినాడు. ఇదంతా కూడా తలంపు ఏంటంటే, దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు మనకు గొప్ప భరోసా కలిగి ఉండాలి. ఈ మార ఎప్పుడూ ఆయన సిద్ధం చేశాడు. సో ఆయన సిద్ధం చేసింది ఎందుకు? నన్ను నశింపజేయడానికి కాదు, దీని ద్వారా కొన్ని నేర్చుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, మారా అనుభవాలు వచ్చినప్పుడే మన నిజమైన వ్యక్తిత్వం బయటపడింది. నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి దానివో, నేను ఎలాంటి వాడినో, ఎలాంటి దాన్నో, అది ఎప్పుడు బయటపడిద్ది అంటే ఇలాంటి టెస్టింగ్ ప్లేసెస్, మారాలు, పరీక్షింపబడే స్థలాలు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు మన అంతరంగం అంతా బయటపడింది. సముద్రాలు పాయలు చేసిన దేవుడు మారా దగ్గర వీళ్ళను పాయలు చేశాడు. వీళ్ళ లోపటదంతా బయటకు పెట్టేశాడు కదా. వీళ్ళ మనస్తత్వం ఏంటో బయటపడిపోయింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వీళ్ళని పాయలు చేస్తే వీరి అవిధేయత, అందుకే అంటాడు యెషయా గ్రంథము, మీ పాపము రక్తం వలె ఎర్రగా. వీళ్ళు పాయలు చేస్తే ఎర్రగా వాళ్ళ అవిధేయతతో కూడిన గొనుగుడు బయటపడింది. ఏమండి? సరే, తలంపు ఏంటంటే ఇక్కడ చూడండి, మనం మారాకుండా సాగుతున్నప్పుడు మనకు నిరీక్షణతో ఉండాలి. ఏంటంటే ప్రభు ఇదన్నిటినీ కూడా ఆయన స్వాధీనం, ఆయన సార్వభౌమ అధికారం కిందే జరుగుతుంది. సో ఏది కూడా నా జీవితంలో అది నష్టానికి కాదు, అది నా దేవుడు నా ఆత్మీయ జీవితానికి మేలు కొరకే అనుమతిస్తున్నాడు అనేటువంటి గ్రహింపుతో ఉండాలి. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ ఈ దగ్గరకు వచ్చినప్పుడు, ఇవి బైబిల్లో ఉన్నవి కావు కానీ చరిత్ర ఆధారాలు చెప్తున్న విషయాలు ఏంటంటే, ఈ యొక్క చెట్టును మోషే అక్కడ మనం చూస్తాడు చూడండి. ఆ తర్వాత వాళ్ళు నీళ్లు త్రాగలేకపోయారు. మరలా వద్దాం ఆ వచనానికి. ప్రజలు మేమేం చేయాలి? మోషే దగ్గరకు వచ్చి సనగారు, యెహోవాకు మొరుపెట్టాడు. ఇక్కడ చూడండి, ఒక నాయకుడు కుటుంబంలో తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ప్రతి ఒక్కరు నాయకులుగా పాత్రను పోషించవలసిన అవసరం ఉంది. గృహ నిర్వాహకపు పాత్రను పోషించాలి. తల్లిగా నీ గృహ నిర్వాహకపు పని కొంత ఉంటుంది, తండ్రిగా నీ గృహ నిర్వాహకపు పని కొంత ఉంటుంది. ఎవరికి ఉండే పని వారికి ఉంటుంది, ఎవరికి ఉండే లీడర్షిప్ వాళ్ళకు ఉంటుంది. సో అది ఎరిగి దాన్ని ఎలాగా చేసుకోవాలో జ్ఞానయుక్తంగా అనేటువంటిది తెలుసుకోవాలి. నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటే కాదు. ప్రతి ఒక్కరికి ప్రభు బాధ్యతలు అప్పచెప్పాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. బాధ్యతల్లో లేదా బాధ్యతతో ఉన్నటువంటి మోషే భయపడలేదు, కానీ ఏం చేశాడు? ప్రార్థన. ఇదేంటి ఇంత పెద్ద బాధ్యత నా మీద పడింది అన్నట్టుగా ఆ పని వదిలేసి పారిపోయేటువంటి వ్యక్తిగా లేడు మోషే. ఆ బాధ్యత తన భుజం మీద వేసుకున్నాడు. మోకాళ్ళేమో ప్రభు దగ్గర వంచాడు. ప్రభు, ఇది నా పరిస్థితి, ఈ ప్రజలకు నీరు లేదు, త్రాగుదామని చూస్తే నీరంతా కూడా చేదై ఉంది. ఒక నిజమైన నాయకుడు, నిజమైన గృహ నిర్వాహకుడు, ఒక తల్లి, ఒక తండ్రి, లేదంటే కుటుంబాన్ని నడిపించేటువంటి వారు ఈ రకమైన
అనుభవాలు కలిగి ఉండాలి. ప్రభు దగ్గరికి ప్రతి తీసుకొని రావడం నేర్చుకోవాలి. ప్రభా ఈ పరిస్థితిలో నీవే నన్ను నడిపించు అన్నట్లుగా ఉండాలి. పాత అనుభవాలు వద్దు. పాత అనుభవాలు కొన్ని ఉంటాయి, దాన్ని ప్రాక్టీస్ చేయకూడదు ఎప్పుడు కూడా. పాత అనుభవం ఏంటి? మోస కర్ర జాపంగానే ఏమైంది? సముద్రం పాయలైపోయింది. సో ఈ కర్ర తీసుకొచ్చి చెరువులో ఇట్ట తిప్పితే తీయగా అయిపోతాయి నీరంతా అని చెప్పి నీలాంటోడు నాలాంటోడు సలహాలు ఇస్తారు భలే పక్కన. పాత అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేయి, అప్పుడు సంగతి వద్దు. ప్రభు ఎప్పుడు కూడా కొత్తది మనకు బయలుపరుస్తాడు. మోషే అది ఎరిగినవాడు కనుకే పాత పద్ధతుల్లో వెళ్ళడానికి ఇష్టపడలేదు. పాత అనుభవాలు పక్కన పెట్టాడు. కొన్నిసార్లు మన అనుభవాలు పక్కన పెట్టాలి. అనుభవాలు ఎందుకు అంటే ప్రభుని ఆరాధించడానికి, అనుభవాలు ఎందుకు అంటే ఇతరులను ఆదరించడానికి. అవి అంతేగాని అనుభవాలతో ఊగిపోమ్మని కాదు, అనుభవాలతో సాగిపోమ్మని అంతకంటే కాదు. అప్పుడు చేసిందే ఇప్పుడు కూడా చేస్తానంటే కుదరదాడ. ప్రభు దగ్గర ఫ్రెష్గా రావాలి. ఇప్పుడు సమస్య వచ్చింది ప్రభు, ఇప్పుడేం చేయమంటావు? అదే ఇక్కడ మోసే అడిగాడు. ప్రతిరోజు కూడా ఫ్రెష్గా ప్రభు దగ్గర రావడం, ఫ్రెష్గా ప్రభు దగ్గర సమాధానం పొందుకోవడం, ఆ రీతిగా ముందుకు సాగడం చాలా అవసరమై ఉన్నది. ఇక్కడ మోసే కూడా అదే చేస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఏం చేయమంటావు? అంతటా చూడండి ప్రభు వెంటనే సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఆలస్యం చేయడు. ఇక్కడ మరలా మోసే ఎందాక నీవు మౌనంగా ఉంటావు అనేటువంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ ప్రభుకు తెలుసు ఎప్పుడు ఎంత తీవ్రంగా స్పందించాలని. అక్కడ కూడా చూడండి 14వ అధ్యాయంలోన మోసే మొరపెడతా ఉంటే ఇప్పుడేమిటి ఏడుస్తున్నావు, లేదంటే వై ఆర్ క్రయింగ్ అన్నట్లుగా, ఎందుకు నీవు ప్రార్థన చేస్తున్నావు అన్నట్లుగా, లేచి ముందుకి సాగిపొమ్ము అనే మాట కూడా మనం చూస్తాం. అక్కడ ముందుకి వెళ్ళు అన్నట్లుగా ప్రభు మాట్లాడతాడు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే మోషే ప్రార్థన చేస్తున్నాడు. 14:15 నీవేళ నాకు మొరపెట్టించిన. ప్రార్థన చేయడం తప్పని కాదు ఇక్కడ. ఇక అయిపోయింది, నువ్వు లేదు ప్రార్థన చేయాల్సిన సమయంలోనే ప్రార్థన చేయి. ప్రార్థనా సమయం అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయి, పని చేయాల్సిన సమయంలో పని చేయి. ఇప్పుడు నువ్వు పని చేయాలి మోసే, వాళ్ళని తీసుకొని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము, వాళ్ళతో చెప్పు. ఇక్కడే కూర్చొని ఇంకాసేపు ప్రార్థన చేస్తానంటే ఆడొచ్చి చంపేస్తాడు. కొన్నిసార్లు మనం కూడా దేవుని కంటే భక్తి మనకే ఎక్కువ ఉందనుకుంటామేమో కానీ ఎక్స్టెండెడ్ ప్రేయర్స్ అంటాం అనవసరంగా. అవసరంతో కూడిన దీర్ఘకాల ప్రార్థనలు అవసరమని కాదనట్లేదు, కానీ సమస్య వచ్చి మీద పడతా ఉంటే ప్రార్థన చేయొద్దని కాదు ఇక్కడ ప్రభు తలంపు. ఇప్పుడు నువ్వు సాగిపోవాల్సిన సమయం ఇది, లేచి సాగిపో. అక్కడ ఆల్రెడీ వారు మొరపెట్టారు, ఇందాక మనం చూసాంగా 10వ వచనంలో. సో మోషేతో ఇంకేదో నాకు మొరపెడుతున్నాం, లేచి సాగిపో అన్నాడు. ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాము. అతని ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు దేవుడు, ఆలస్యము చేయకుండా. ఇప్పుడు అక్కడ ఉన్న చెట్టు ఉంది, ఆ చెట్టును తీసేసి లేదా నరికేసి అది తీసుకెళ్ళి దాంట్లో పడే అని అన్నప్పుడు సందేహించలేదు, వెళ్ళాడు, అది కొట్టి దాన్ని తీసుకొచ్చి నీటిలో వేశాడు. అదేంటి అప్పటిదాకా చేదున్న నీరు తీపిగా ఎలా మారాయి అంటే చాలా ఆత్మీయమైన అర్థాలు అక్కడ ఉంటాయి. కొన్ని సైంటిఫిక్గా కొన్ని విషయాలు చెప్తారు. ఏంటంటే అది కొట్టినప్పుడు ఆ కొమ్మని తీసుకొచ్చి నీటిలో వేస్తున్నప్పుడు ఆ మొక్క లేకపోతే చెట్టు ఆ మధ్యలో శాప్ అంటారు, రసంలాగా ద్రవంలాగా కారిద్ది కదా. సో ఆ ద్రవం ఆ చెరువులోనో అక్కడ ఉన్నటువంటి ఆ నీటి కొలంలోనో మొత్తానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఏవైతే చేదును పుట్టిస్తూ ఉందో అదంతా కూడా బరువెక్కి కిందికి వెళ్ళిపోయింది. స్వచ్ఛమైన నీరు పైకి వచ్చిందని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అందుకే వారు చక్కగా ఆ నీరు త్రాగారు అని. దాంట్లో ఇంకొంతమంది లోతుగా వెళ్ళి చెప్పారు, మెగ్నీషియం అండ్ కాల్షియం అని 2 కెమికల్స్ ఉంటాయి. ఆ మెగ్నీషియం అండ్ కాల్షియం అనే 2 కెమికల్స్, ఆ 2 కెమికల్స్ కలిస్తే డోలమైట్ అనేటువంటి ఒక మందు తయారైంది, డ్రగ్, మెడిసిన్. డోలమైట్ అనే మెడిసిన్. ఆ మెడిసిన్ ఎవరు వాడతారు అంటే అథ్లెట్స్ ఉంటారు కదా, పరుగు పందాలు, హై జంపులు, లాంగ్ జంపులు చేసేవారు. వేడి ప్రదేశాలలో వారికి ఇబ్బంది కలగకుండా ఆ డోలమైట్ అనేటువంటి మెడిసిన్ వాడతారు. అయితే అక్కడ ఉన్నటువంటి మెగ్నీషియం అండ్ కాల్షియం అనేటువంటి, అంటే ప్రభు చూడండి ఎంత ప్రణాళికతో ఉన్నాడో. వీళ్ళు ముందున్న ప్రయాణం అంతా ఎక్కడ సాగాల? వేడిమి ప్రాంతంలోనే, ఈ ఎడారి ప్రాంతంలో వారు ముందుకు సాగాలి. వీళ్ళు ఇబ్బంది పడకూడదని ప్రభు వాళ్ళకి మెడిసిన్ కూడా ఇచ్చాడు.
ఎలా చెప్పొచ్చు ఇవన్నీ అంటే ఆ కిందే పలికాడు ఆయన. కొత్త రెవల్యూషన్ వాళ్ళకి ఇచ్చాడు. ఆయనకు ఒక కొత్త పేరు కూడా అక్కడ మనం చూస్తాం. ఏమిటి ఆ పేరు? యెహోవా రాఫా, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. యెహోవా రాఫా, ఆయన ఒక డాక్టర్ ఆయన. అందుకే వాళ్ళకి ముందుగానే మెడిసిన్ ఇచ్చాడు. ఇదిగో మీ అరణ్యంలో ఒక ఎత్లట్లాగా, ఒక పరుగు పందెంలో ఉన్న వ్యక్తిలాగా మీరు సాగుతూ వస్తారు కాబట్టి ఈ ఎండవేడిమి మీకేమి ఇబ్బంది పెట్టకుండానట్లు ఇదిగో ఈ మెడిసిన్ తీసుకొని పోండి అన్నట్లుగా ముందుగానే ఒక మెడిసిన్ కొలను ఏర్పాటు చేశాడా అన్నట్లుగా ఉంది. సరే, ఇదంతా కూడా చరిత్ర. సరే, ఎంతవరకు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం. కానీ నేనైతే అది చదువుతున్నప్పుడు ఆనందించాను. దేవుని కార్యం ఎంత గొప్పగా ఉంది, దేవుడు ఎంత గొప్పగా వారి విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తే నిజంగా ప్రభుని స్తుతిస్తూ వచ్చినాడు. ఇంకో తలంపు ఏంటంటే, దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలను బయటికి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ స్టేజే ఇది, ఫస్ట్ స్టాప్ ఇది మారా. ఇక్కడే ఎందుకు ప్రభు పరీక్షించాడు? కొన్ని రోజులు పోయాక పరీక్షించవచ్చుగా అని మనం అనుకుంటాము. దేవుని తలంపు వేరు. వీళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చారు, కానీ ఐగుప్తు ఇంకా వీళ్ళలోనే ఉంది. సో ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, ఫస్ట్ స్టేజ్లో నుంచే వీరిలో ఉన్న ఐగుప్తుని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఐగుప్తులో నుంచి రావడం ఈజీయే, కానీ లోపటున్న ఐగుప్తుని తీసేయడమే కష్టం. లోకంలోంచి నువ్వు ప్రత్యేకించబడి రక్షించబడ్డావు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు నీలో ఉన్న లోకాన్ని తీసివేసుకోగలుగుతున్నావా? దానికి ప్రభు కూడా సహాయపడతాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని ప్రభు మారాకు తీసుకురావడం కారణం ఏంటంటే, వారిలో ఉన్న ఐగుప్తుని తీసేయాలి, వారిలో ఉన్న చేదుని తీసేయాలి. ఇంకొక మాట, ఒక డాక్టరు ఆయన ఒక పుస్తకం రాశాడు ఇవన్నీ చదివి, ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలకు రోగాలు తక్కువ ఉంటాయి, మిగతా దేశ ప్రజలకు రోగాలు ఎందుకు ఎక్కువ ఉంటాయని. ఆ డాక్టర్ పేరు డాక్టర్ ఎస్ఐ మెక్మిలన్ అని, నన్ ఆఫ్ దీస్ డిసీజెస్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు ప్రభు ఇచ్చిన కట్టడలు మీరు ఇక్కడ కింద చూడండి 26లో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు దేవుడు వారికి ఇచ్చిన కట్టడలు మనము లేవియాకాండంలో చూస్తాం, ఇక్కడ నిర్గమకాండంలో చూస్తూనే ఉంటాం. లేవియాకాండంలో ఇంకెక్కువ కట్టడలు కనబడతాయి. వాళ్ళ వే ఆఫ్ లివింగ్, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ సంసారాలు, వారి కాపురాలు, వారు ఎదిగేటువంటి విషయాలు భౌతికంగా, అదే రీతిగా ఏ సమయంలో ఎలాగుండాలో, ఏమంటే సున్నతి, తర్వాత కడగా ఉంచుట, ఎవరిని కుష్టి రోగులను అవ్వచ్చు, అలాగే రక్తస్రావం కలిగిన వారిని అవ్వచ్చు, ఇలా జబ్బులతో ఉన్న వారి క్వారంటైన్ అంటారు. ఆ రోజులోనే ప్రభు పెట్టాడు వాళ్ళకి ఇన్ని రోజులు దూరంగా పెట్టమని. తర్వాత చెక్ చేసి వాళ్ళు శుద్ధులైతేనే వారు మరలా పాలెంలోనికి తీసుకురావాలని. ఇలా మీరు చూడండి, ఆయన పుస్తకం రాయడం గల కారణంగా అవే. నిజంగానే ఆ రోజు కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు భయంకరంగా బాధపడ్డాయి. చాలా తక్కువ మరణాలే ఇజ్రాయెల్ దేశంలో మనం చూసాం. కొంతమంది అసలు మరణాలే లేవన్నారు, కానీ అది అబద్ధం. చాలా తక్కువ, అంటే చాలా మట్టుకు వారు సేఫ్ అయ్యారు. కారణం ఏంటంటే, ప్రభు అప్పట్లో వారికి పెట్టిన కట్టడాలు, కొన్ని శుద్ధీకరణ ఆచారాలు, కొన్ని విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ రోగాలు రాకుండా. అందుకే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు 26లో కట్టడాలు ఇచ్చాడు. అందును బట్టి మీరు ఇవన్నీ చేశారనుకోండి, ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగాలు మీకు రావు. సరే, ఆ మాటను బట్టి ఈ డాక్టర్ ఏమన్నాడు అంటే, ఈ డాక్టర్ మరి ఇంకెవరో అన్నారు ఒక మాట, ఏమంటున్నారు అంటే, ఐగుప్తులో ఉన్న ఫుడ్, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ భూమిలో ఉండేటువంటి పండించినటువంటివి తినడాన్ని బట్టి ఈ వాళ్ళకున్న డైజెస్టివ్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ప్రభు వాళ్ళని ఏం చేస్తున్నాడు అంటే, అది కూడా హీల్ చేయాలని దేవుని యొక్క కోరిక. వాళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు జీర్ణ కోశ సమస్యల నుంచి కూడా వారిని విడిపించాలి. నిజంగా లోతుగా వెళ్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఎట్టబోతే వాళ్ళు పోతే పోని అన్నట్లుగా ప్రభు ఆలోచన చేయలేదు. మారాకు తీసుకురావడం కారణం ఏంటంటే, ఆ నీరు తాగినప్పుడు నులు పురుగులు మందులు వేస్తూ ఉంటాం పిల్లలకి, చిన్న చిన్న టాబ్లెట్. కారణం ఏంటంటే, కొన్ని మన శరీరంలోకి వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ని అంతటిని కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి అగ్రికల్చర్, అక్కడ ఉన్నటువంటి విధానాలు బట్టి వాళ్ళకు కూడా కొంత డైజెస్టివ్ సిస్టంలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి
నివారణ కలగడానికే బహుశా ప్రభు మారా తీసుకొచ్చాడు. ఇప్పుడు మారాలో చూడండి, ప్రభు ఫిజికల్గా వాళ్ళని బాగు చేశారు. అప్పటి నుంచి వాళ్ళకు ఒక ప్రార్థన నేర్పాడు అని చెప్పడంలో సందేహం లేదు. అప్పటి నుంచి వారికి ఒక కట్టడలు ఇచ్చాడు అనే దానికి సందేహం లేదు. అప్పటి నుంచి వారికి ప్రభు ఒక కొత్తగా బయలుపరుచుకున్న విషయం మనకు కనబడుతూనే ఉంది. సో మారా రావడం మంచిదా కాదంటారా? మంచిది. మారా రాకపోతే వారి కట్టడలు వచ్చేవి కావు. మారా లేకపోతే వారికి దేవుని యొక్క కొత్త ప్రత్యక్షత దొరికేది కాదు. మారా లేకపోతే వాళ్ళకి ప్రామిస్ దొరికేది కాదు. ఇక్కడ ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను. ఒక గొప్ప వాగ్దానం వచ్చింది. మారా వస్తే ఇన్ని అనుభవాలు ఉంటాయండి. ఏలీముకి వెళ్ళండి, తర్వాత ఏలీము వచ్చింది. ఏలీములో దేవుని ప్రత్యక్షత ఏమైనా ఉందా? ఏలీములో వాగ్దానం ఏమన్నా దొరికిందా? ఏలీములో కట్టడల గురించినటువంటి మాటలు ఏమైనా కనబడ్డాయా? లేవు. జస్ట్ ఏలీముకి వచ్చావు, ఎంజాయ్ చేసావు, వెళ్ళిపోయావు అన్నట్టుగా ఉంటుంది. కానీ మారాకు వచ్చేసరికి అనుభవాలు వేరు. మారా గురించి మాట్లాడమని వాళ్ళకి అవకాశం ఇస్తే ఎన్నో మ్యాటర్స్ చెప్తారు. కానీ ఏలీము గురించి ఏముంది? అక్కడ 71 వచనంలో తేల్చేశాడు కదా, 27లో. తర్వాత వారు ఏలీముకి వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండేను. ఒక వచనంతో తేలిపోయింది. కానీ మారా గురించి మాట్లాడమంటే 4 వచనాలు వచ్చాయి కదా. 4-5 వచనాలు వచ్చాయి. ఎంత గొప్ప! మారా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఒకవేళ ఏలీంలో ఉన్నావేమో, మారా ఎప్పుడు వచ్చిందని ఎదురు చూడడం కూడా నేర్చుకోవాలి. అది నిజంగా ఎంతో గొప్ప అనుభవం. ఎందుకంటే మారా వస్తేనే ఇవన్నీ దొరుకుతాయి, మారా అనుభవాలు గుండా సాగుతున్నప్పుడే. సో ఇలాగా మనం చూసుకుంటూ వెళ్తే ప్రభు ఎందుకు మారాకు నడిపించాడో అని ఆలోచన చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మన జీవితంలో కూడా మారాకు వస్తేనే మారాలో అద్భుతం జరిగింది. చేదని నీళ్ళు ఏమయ్యాయి? మధురం అయ్యాయి. మారాలో కొత్త ప్రత్యక్షత దొరికింది. ఆయన యెహోవా రాఫాగా కనబడ్డాడు. మారాలో వాగ్దానం దొరికింది, నిన్ను స్వస్థపరిచేది నేనే. ఈ రోగం మరలా ఐగుప్తులో ఉన్న రోగాలు మీకు ఎప్పుడు కూడా రానియను అన్నాడు. మారాలు ఏం దొరికాయి? కట్టడలు దొరికాయి కదా. నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను అనేటువంటి మాటలు అవన్నీ అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మారాలోనే దొరుకుతాయి, ఏలీంలో దొరకవు. సో మారాగుండా సాగుతున్నప్పుడు సనగొద్దు, మారాగుండా సాగుతున్నప్పుడు గొనగొద్దు. ప్రభా, ఈ మారాలో నాకేం నేర్పించాలనుకుంటున్నావో నేర్పించు అని చెప్పి ప్రభుకు మనం పూర్తిగా అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ప్రభుకు మనం పూర్తిగా అప్పగించుకోవాలి. సరే, మొత్తానికి మోసే ఆ చెట్టు కొట్టి దాంట్లో వేస్తూ ఆ నీరు కాస్త ఏమైంది? మధురమైనట్లుగా మనం చూస్తాం. చాలామంది ఆ చెట్టు ఎవరో కాదు, యేసు ప్రభువారు కలవరికి సాదృశ్యము. కలవరి మ్రానులో వేలాడిపడిన యేసు. నిజమే, ఆయన మన జీవితంలో ఉంటే బిటర్నెస్, చేదైన ప్రతీది కూడా మధురంగా మార్చబడిద్ది. ఆయన మన జీవితంలో ఉండాలి. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే మనము ఆయనకు పూర్తిగా సమర్పించుకున్న వారమై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం దగ్గరికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయనని గద్దించినప్పుడు విసుకొద్దు. ప్రభు తాను ప్రేమించిన వాడిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. ఇక్కడ ఓవరాల్గా ఈ 5-6 వచనాలు ఏం చెప్తున్నాడు అంటే, మారా అనుభవం గుండా వచ్చినప్పుడు నిన్ను నువ్వు ప్రభుకి ఏం చేసుకోవాలా? సమర్పించుకో, అంతే. ప్రభు, ఓకే, నా జీవితానికి అప్పగించుకుంటున్నాను, ఈ సమయంలో నేను ఎలా వ్యవహరించాలో నాకు సహాయం దయచేయండి. ప్రతి మారా తర్వాత ఏలీము ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకో. మారాలోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోడు దేవుడు. మారా తర్వాత ఏలీము అనుభవం ఉంటుంది. నువ్వు ఏలీముకి రావాలంటే ఎక్కడికి రావాలా? మారాకు రావాల్సిందే. మారా లేకుండా ఏలీముకి వెళ్ళలేవు, ఆ సమృద్ధికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళలేవు. దేంట్లో ఉండే ఆనందం దాంట్లో ఉంది, గుర్తుపెట్టుకో. దేంట్లో దొరికే ఈవులు దాంట్లో దొరుకుతున్నాయి. మారాన్ని కొట్టిపడేయడానికి వీల్లేదు, అలా అని చెప్పి ఏలీముని మనం కొట్టిపడేయడానికి వీల్లేదు. అక్కడ ఒకవేళ అవన్నీ లేకపోవచ్చు, కానీ కొంత రీఫ్రెష్మెంట్ దొరికిందా లేదా, వాళ్ళకి విశ్రాంతి దొరికిందా లేదా. అందుకు ఒక ఆయన ఇలా అంటాడు, గాడ్ నోస్ వెన్ హీ హ్యావ్ టు టెస్ట్ దెమ్ అండ్ వెన్ హీ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్ట్ అంటాడు. వాళ్ళని ఎప్పుడు టెస్ట్ చేయాలో ప్రభువుకు తెలుసు, ఎప్పుడు
రెస్ట్ ఇవ్వాలో కూడా ప్రభువు తెలుసు. మారాలో టెస్ట్ చేశాడు, ఏలీములో టెస్ట్ ఇచ్చాడు. ఇక టెస్ట్ చేయాలి, పొద్దాక టెస్ట్ చేసుకుంటూ కూర్చోడు ప్రభు. అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తాడు, అదే ఏలీములో దొరికింది. సో భవిష్యత్తులో ఏలీము ఉంది అనే విషయము మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మారాలో ఆనందించడానికి. ఆనాడు మారాలో ఉన్న వారికి ఏలీము గురించి తెలియదు. ఈనాడు మారాలో ఉన్న మనకు ఏలీము గురించి తెలుసు. వాళ్ళు గొనిగారంటే అర్థం ఉంటుంది, మనం గొనిగామంటే ఎంత వెర్రితనం అండి. దానికి అర్థం ఉందని కాదు, కానీ అప్పుడు కూడా ప్రభు మీద వారు ఆధారపడాల్సిందే. కాకపోతే మన మీద మనలతో కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి భవిష్యత్తు గురించి నిరీక్షణ లేవు. ఏమి వాళ్ళకు ప్రత్యేకంగా మనకు బయలుపరచబడ్డట్టుగా చాలా విషయాలు ఏం వారికి బయలుపరచబడలేదు. కానీ ఈనాడు మారాలో ఉన్నవేమో, నీ జీవితం అలా ఉందేమో, ప్రభుని అలా నడిపిస్తున్నాడేమో. నయోమిలాగా మారాకు వెళ్ళిన అనుభవం గురించి నేను మాట్లాడట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలను మారాగుండా నడిపించిన అనుభవం గురించి మాట్లాడుతున్నాను. కుటుంబాల సమస్యలో, నీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులో కొంత నువ్వు మారా అనుభవంలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, ఈ మాటలు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఏంటంటే, ఆఫ్టర్ మారా దెర్ విల్ బి ఎలీమ్ ఉంటుంది. ఇది కాసేపే, ఇది టెంపరీ. ఈ మారాలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, వీటిని మనం జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాడు మారా ప్రజలకు ప్రభువా వాగ్దానం ఇచ్చావు, ఈ నా సమస్యలో ఒక వాగ్దానం ఇవ్వని అడుగు. ఆనాడు మారా గుండా సాగుతున్న ప్రజలకు ఏది కూడా కొదవలేకుండా చూశావు. కష్టమైతే వచ్చింది కానీ వారైతే చావలేదు కదా, మధురమైన నీరే తాగారుగా తర్వాత. అదే రీతిగా ప్రభు దాచిన ప్రొవిజన్స్ ఉంటాయి. ప్రభుని కంటికి కనబడకుండా కొన్ని విషయాలు దాస్తాడు. అడుగు ప్రభుని, ప్రభా ఈ పరిస్థితుల్లో నేను తట్టుకోవడానికి కావలసిన వనరులు నాకు ఇమ్మని అడుగు. అక్కడే ఉంది, ఆ చెట్టు కొట్టి దాంట్లో అంటాడు. సో తలంపు ఏంటంటే మారాలో కూడా ఆనందించడం నేర్చుకోవాలి. అదే ఇక్కడ మోసే ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవాలి. మోసే మిగతా వాళ్ళు సాగినట్లే మోసే కూడా మారాగుండా సాగాడు. మోసే ఏమీ ప్రత్యేకంగా వేరే పరిస్థితులు ఏం లేడు. వాళ్ళకి దాహం వేసినట్టే మోసేకి కూడా దాహం వేసింది, కానీ వారు సొనిగారు. మోసే మాత్రం మారాకు వచ్చిన తర్వాత కూడా ప్రభు మీద ఆధారపడ్డాడు. మోసే ప్రార్థన మనకిస్తున్న స్ఫూర్తి లేదంటే ఎంకరేజ్మెంట్ ఏంటంటే, మారా టెంపరీ మాత్రమే, మారాలో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి. అది మనము గ్రహించగలగాలి, వాటిని మనం సంపాదించుకోగలగాలి. ఒక దినాన మారా తర్వాత ఎలీము ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. చివరాఖరిగా మనం ఎక్కువగా మాట్లాడుకునే మాట ఒకటి చూపిస్తాను. ఇర్మియా 29:11. ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే. సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ముందున్నదంతా మన ప్రభు ఎరిగినవాడు. ముందున్నదంతా మన మేలు కొరకే. అది మనకు సమాధానకరంగా ఉండడానికే, నష్టానికి కాదు. సో ముందు ఎన్ని మారాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇప్పుడు కూడా నీవు ఉన్న మారా అనుభవం నీ మేలుకే, నీ క్షేమానికే. వాళ్ళు మారాలకు రావడం, వారు భౌతికంగా కట్టబడ్డారు, ఆత్మీయంగా కట్టబడ్డారు, అదే రీతిగా శారీరకంగా కూడా కట్టబడ్డారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఆరోగ్యాలు కుదుటపడ్డాయి, అదే రీతిగా వారి ఆత్మీయ స్థితి కుదుటపడింది, అదే రీతిగా వారి భౌతికమైనటువంటి స్థితి కూడా, ఇగో మనం ఇలా ఉండాలి. అందుకిందాక మాట చూపించాను, అరణ్యములో తట్టుకోవడానికి కావలసిన డోలమైట్, ఒక మెడిసిన్ ప్రభు ఈ మారా ద్వారా వారికి ఇచ్చాడు, సందేహమే లేదు. నిజమే, ప్రతి మారా ఒక అద్భుతం. ఎప్పుడు కూడా మారా అనంగానే చెవులు మూసుకోమాక, మారా అనంగానే ఏదో భయంకరమైందిగా ఆలోచన చేయమాక. మారాలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. ఏమండి, మారా ఉంటేనే ఇవి మనం పొందుకోగలం. సో మోసేలాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా ఇగో మేము మారాలో ఉన్నాం, ఇప్పుడు చెప్పు, మాకు సలహా ఇవ్వు, ఏం చేయాలో. పాత పద్ధతులు నేను ఉపయోగించను, కానీ కొత్తగా నువ్వేం చెప్తావో చెప్పు. ఏం తీసి పడేయమంటావో పడేస్తాను, ఎలాగ బ్రతకమంటావో బ్రతుకుతాను, ఏమి నీ కోసం ఇచ్చేయాలో ఇచ్చేస్తాను, ఇంకెంత నేను మార్చుకోవాలో మార్చుకుంటాను. నాకు కావాల్సింది అదే ప్రభువా, నీవు నాతో మాట్లాడు అని
మోసేలా అడగగలిగితే ప్రతి మారా మధురంగా మార్చబడింది. రండి ఆ రీతిగా ప్రభుపా సన్నిధిలో వేడుకుందాం.